అస్సలాము అలైకుం. హలో, హాయ్ ఎవ్రీవన్. నేను మీ ఆరిఫా. సో ఈరోజు మన రెసిపీ ఏంటంటే బీఫ్ కబాబ్. చాలా టేస్టీ, సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ మనం బీఫ్ని చిన్న చిన్న పీసెస్లోకి కట్ చేసి వాష్ చేసి వాటర్ అంతా డ్రై అయిన తర్వాత ఇలా పెట్టుకుందాం. ఇది పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం టేస్టింగ్ సాల్ట్ని వేసుకుంటున్నాం. నెక్స్ట్ ధనియా పౌడర్ 2 స్పూన్స్ వేసుకుంటున్నాం. మీకు ఎంత టేస్ట్ కారం కావాలో అందుని బట్టి మీరు చిల్లీ పౌడర్ వేసుకుని జింజర్ గార్లిక్ పేస్ట్ని 1.5 స్పూన్ వేసుకోవాలి. వేసి కర్డ్ని కూడా వేసుకోవాలి, పెరుగుని కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ మనం లెమన్ని హాఫ్ లెమన్ వరకు స్క్వీజ్ చేసుకుంటున్నాం. జస్ట్ లెమన్ జ్యూస్ని వేసుకోవాలి. బాగా పిండుకొని రసం అంతా బీఫ్లో పడితే ఏం హీట్ అవ్వదు బాడీ. నెక్స్ట్ మనం సాల్ట్ని టేస్ట్ని బట్టి వేసుకుంటున్నాం. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. కొంచెం కస్తూరి మేతిని చల్లుకోండి, బాగుంటుంది. ఇది వచ్చేసి బీఫ్ పౌడర్, మీకు స్మార్ట్ పాయింట్స్లో బయట దొరుకుతుంది. ఇది వచ్చి గరం మసాలా. కార్న్ఫ్లవర్ 2 కప్స్ వేసుకుంటున్నానండి నేను. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నెక్స్ట్ ఫుడ్ రెడ్ కలర్ వేసుకుంటున్నాను నేను 1 స్పూన్ వరకు. బాగా కలర్ వస్తే డెలిషియస్గా కొంచెం బాగుంటుంది తినడానికి. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా చిన్న పీస్ నుంచి పెద్ద పీస్ వరకు ముక్కకి అంటాలన్నమాట మసాలా. సో మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, బయట కూడా పెట్టుకోవచ్చు. మీకు ఎక్కడ కంఫర్టబుల్ ఉంటుందో అక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే పెట్టుకుంటే మసాలా దానికి బాగా అంటుతుంది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. చూస్తున్నారు కదా, కొత్తిమీర వేసి కొంచెం కలుపుకొని నెక్స్ట్ మనం కరివేపాకు కూడా వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుందాం. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఒక చిన్న కారం అలాంటిది మీరు వదలకుండా బాగా వేసుకుంటారు. స్కిప్ చేయకుండా చూడండి. బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం క్లోజ్ చేసి ఒక 2 అవర్స్ పాటు పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత కబాబ్ని వేసేద్దాం. మనం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వకపోతే కింద కబాబ్ అలానే అంటుకుపోతుంది ప్యాన్కి. సో ఇప్పుడు మనం వేసుకుంటున్నాం కదా, వేసి కొంచెం త్వరగానే టర్న్ చేయకూడదు అనమాట. కొంతసేపు తర్వాత టర్న్ చేయాలి. ఫస్ట్ వేసుకుందాం. ఈ పీసెస్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇంకో సైడ్ కూడా తిప్పి బాగా ఫ్రై అయిన చూసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ అయిన రెసిపీ కదా. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. చూడండి, అంతే అండి, సర్వ్ చేసుకున్నాం కదా. ఎంత డెలిషియస్గా, ఎంత సూపర్గా, ఎంత బాగా కనిపిస్తుందో. తింటే ఇంకా సూపర్ టేస్ట్తో ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే అండి, బాయ్, టేక్ కేర్.